హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో సో ఇవాళ వ్లాగ్ వచ్చి వదిన వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. సో ఇది వచ్చి చంద్రుడి పూజ మా వదిన అయితే చేస్తున్నారు. సో పిలిచారు కాబట్టి నేను మా జస్ట్ మార్నింగ్ అయితే వచ్చేసాము. సో 9 o'clock ఇలా బయలుదేరాము. సో 9:30 అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి. సో ఇవాళ ఫుల్ వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా బాబుకి అయితే బాగా కోల్డ్ ఫీవర్ అయితే బాగా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్. సో ఇప్పుడే లేచాడు అనమాట, కాసేపు ఆడుకున్నాడు. సో వాళ్ళ అన్న వచ్చి కార్లు ఇస్తే ఆడుకుంటున్నాడు అనమాట చక్కగా. సో ఆడుకుంటాడు, బట్ చాలా డిస్టర్బ్ కూడా చేస్తాడనమాట. ఏ వద్దా అంటే అవే తీస్తాడు కిచెన్లోకి వెళ్ళేసి. సో ఇప్పుడైతే మా వదినైతే కుకింగ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట, ఉపవాసం. సో ఉపవాసంలో మా కోసం అన్ని వంటలు చేసి పెట్టారనమాట. సో వద్దు అన్న కూడా వినలేదు. సో ఇక్కడ వచ్చి టిఫిన్కి ఉప్మా అండ్ శనగల కూర చేశారు. సో ఉప్మా అయితే చాలా బాగుండాలి. సో ఘీతో ప్రిపేర్ చేశారనమాట. సో ఆనియన్స్ ఏమి ఇవాళ వేయమన్నమాట, వెల్లుల్లి గట్ట ఏమి వేయము. సో అట్లా కుకింగ్ చేశారనమాట. సో మా వదిన అయితే ఇప్పుడు నాన్ వెజ్ ఆనియన్స్ ఎప్పుడైతే మానేశారో తినట్లేదు. సో ప్లెయిన్గా ఘీ వేసి ఉప్మా ప్రిపేర్ చేశారు. మా జస్సుకు కూడా చాలా నచ్చింది అనుకుంటా. సో తింటున్నాడు అనమాట. సో తిన్నాక కాసేపు ఆడుకున్నాడు మళ్ళీ. సో ఇక్కడ పెన్సిల్స్ అన్నీ తీసి పడేస్తున్నాడు వాళ్ళ అన్నవి. మొత్తం అన్నీ గీసి పడేశాడు అనమాట. వాళ్ళ అన్నకి డబల్ పని చెప్పాడు. సో దాని తర్వాత ఎందుకులే ఇవన్నీ మనకు కావనేసి కిచెన్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళ అత్తకి హెల్ప్ చేయడానికి. సో ఒక పనికి రెండు పనులు అనమాట. అన్నీ తీసి పడేశాడు కింద. చాలా అల్లరి చేశాడు పాప. మా వదినకి అయితే చాలా డిస్టర్బ్ చేశాడు. సో గిన్నెలన్నీ తీసి పడేశాడు. సో కొన్ని అయితే పెట్టేశాము. సో ఇక్కడికి వద్దంటే అటే వెళ్తాడనమాట, ఒక మాట వినడు. తర్వాత వచ్చి బూరెలు అన్నీ ప్రిపేర్ చేశారనమాట మా వదిన. సో మా జస్సు కోసం అయితే పప్పు అయితే చేశారు. వాడికి పప్పు కావాలి రైస్తోని. దాల్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో చారు అయితే అంతగా తినడు, బట్ నేను కూడా పెట్టను. ఎక్కువగా దాల్ రైసే ప్రిపేర్ చేస్తాను. సో ఇంకా ఆలూ ఫ్రై ఇట్లా చేసి పెడతాను తనకి. నాన్ వెజ్ కూడా పెట్టట్లేదు. సో 5 years వచ్చాక నాన్ వెజ్ అయితే పెడతామని అనుకుంటున్నాను. నాకైతే స్వీట్ ఐటమ్స్లో ఏంటి స్వీట్లు అంటే అంతగా రావు. ఓన్లీ ఖీర్ ఒకటే వచ్చు. బూరెలు గట్ట నాకేమీ రావు అనమాట. సో మా వదిన అయితే ఇక్కడ బూరెలు చేస్తున్నారు. నాకేమీ రావు. సో ఇట్లా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇవన్నీ వచ్చు. కానీ వెజిటేబుల్స్లో కూడా కుకింగ్ కర్రీస్ అన్నీ వచ్చు, బట్ స్వీట్ ఐటమ్స్లో అంతగా నాకేమీ రావు. సో కొన్ని అంటే ఓన్లీ పాయసం ఒకటే వచ్చు, ఇంకేం రావు. ఇక్కడైతే మా జస్సు ఏదో ఆ తిప్పలు పడి తనకు పడుకోబెట్టాను అనమాట. సో వాడు వచ్చి మా వదిన వాళ్ళ బాబు అనమాట. సో దాని తర్వాత నేను కొన్ని పలదానాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో మా వదిన ఒకరికంటే బిజారు కాబట్టి దాని తర్వాత నేను ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ చేసి లంచ్ అయితే చేసేయాలి. నా బాబు లేకొస్తే నన్ను లంచ్ కూడా చేయనివ్వడు అనేసి సో ఇవాళ లంచ్ కూడా చేసేసామన్నమాట. సో రైస్, పప్పు, కర్డ్, ఇంకా బూరెలు, చిప్స్, శనగల కూర అన్నీ మొత్తం చాలా ఆకలి వేస్తూ ఉండే. సో నేనైతే తినేసాను అనమాట ఫాస్ట్గా. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. సమ్మర్ కదా, మీరు మ్యాంగోస్ తిన్నారా లేదా కామెంట్ చేయండి. సో ఇంకా ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా నన్ను కామెంట్ చేయండి. ఇక్కడైతే నా బాబు ఈవినింగ్ అయిపోయిందనమాట, పూజకి రెడీ అవ్వాలి. సో తనకు కూడా లేపేసి రెడీ చేయాలి ఇంకా. సో రెడీ అయితే అయిపోయాడు, నేను కూడా రెడీ అయిపోయాను. పూజ దగ్గర అయితే నేను వెళ్ళలేదు, ఎందుకంటే నా బాబు ఉండట్లేదు. ఇంకా గాలి వర్షం చాలా ఉండాలి. సో మీద కరెంట్ కూడా లేదు. కింద అయితే ఇన్వర్టర్ ఉంది. సో మీద అయితే లేదు కాబట్టి సో నేను కిందే ఉండిపోయాను. సో కొన్ని క్లిప్ అయితే ఒకటే తీసాను, పలదానం అందుకొని నేనైతే వచ్చేసాను. సో ప్లీజ్ గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.